మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు తమ సొంత ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం వల్ల లక్షల సంఖ్యలో వారు తమ ఆసరా పెన్షన్లను కోల్పోవడం జరిగింది అని చెప్పేసి ఒక వార్త ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం అనేది జరిగింది. ఇటీవల సెర్ప్ కార్యాలయం వాళ్ళు ఈ ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ చేయడం అనేది జరిగింది, విచారణ చేయడం అనేది జరిగింది. ఈ విచారణలో వెలుగు చూసినటువంటి విషయాలను ఈ వార్తా కథనంలో ప్రస్తావించడం అనేది జరిగింది. ఈ వార్త యొక్క పూర్తి సారాంశాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఆసరా పెన్షన్దారుల వలస బాట అని చెప్పేసి హెడ్లైన్ ఇవ్వడం అనేది జరిగింది. 5 ఏళ్లలో స్వస్థలాలను వీడినటువంటి 2,24,125 మంది ఆసరా పెన్షన్లు అంటే 2,24,125 మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు తమ సొంత ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని ఇందులో పేర్కొన్నారు. ఇది సెర్ప్ కార్యాలయం వారు చేసిన పరిశీలనలో వెల్లడైంది అని పేర్కొన్నారు. వారికి పెన్షన్ పునరుద్ధరించే యోచనలో సర్కారు ఉన్నట్టుగా కూడా ఇందులో పేర్కొన్నారు. అంటే ఇక్కడ వలస వెళ్లడం వల్ల వాళ్ళు వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకపోతే వారి పెన్షన్ పర్మనెంట్ గా రద్దవుతుంది. అలా రద్దయినటువంటి వారికి తిరిగి వారి పెన్షన్లు వారికి పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. ఇక పూర్తి కథనాన్ని మనం పరిశీలించినట్లయితే రాష్ట్రంలో ఆసరా పెన్షన్దారులు భారీ సంఖ్యలో వలస వెళ్తున్నారు. గత 5 ఏళ్లలోనే 2,24,000 మంది తమ ఊళ్లను వదిలి వెళ్లినట్టు రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ పరిశీలనలో వెల్లడైంది. వరుసగా 3 నెలలు పెన్షన్ తీసుకోకుంటే శాశ్వతంగా వలస వెళ్లినట్టుగా భావిస్తారు. గతంలో ఎప్పుడు ఈ స్థాయిలో వలసలు లేవని అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక రాష్ట్రంలో 42,96,000 మంది ఆసరా పెన్షన్దారులు పెన్షన్ను పొందుతున్నారు. ఇందులో సాధారణ పెన్షనర్లకు 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 రూపాయల మొత్తాన్ని ప్రతి నెల ప్రభుత్వం పెన్షన్ రూపంలో అందిస్తుంది. ఈ కేటాయింపుల్లో చాలా మొత్తం మిగిలిపోతుండటంతో సెర్ప్ ఇటీవల విస్తృత స్థాయిలో పరిశీలన జరిపింది, ఎంక్వైరీ జరిపింది. గత 5 ఏళ్ల కాల పరిమితితో సమాచారం సేకరించగా 2,24,125 మంది వలస వెళ్లినట్టుగా ఆ సర్వేలో వెల్లడైంది. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి 22,164 మంది వలస వెళ్లినట్టుగా, ఆ తర్వాతలో సూర్యాపేటలో 21,074 మంది వలస వెళ్లినట్టుగా, కామారెడ్డిలో 17,486 మంది, మహబూబ్ నగర్ లో 12,743 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 12,376 మంది వలస వెళ్లినట్టుగా ఆ సర్వేలో గుర్తించడం అనేది జరిగింది. కరీంనగర్ లో ఇక్కడ 1,017 మంది, పెద్దపల్లిలో 481 మంది, భద్రాద్రిలో 261 మంది, ఖమ్మంలో 214 మంది, రాజన్న సిరిసిల్లలో 143 మంది. ఈ విధంగా జిల్లాల్లో వలసలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి జిల్లాల్లో వలస వెళ్లిన వారిలో అత్యధికులు వృద్ధులే ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో వితంతువులు, దివ్యాంగులు కూడా వలసలు వెళ్లినట్టుగా ఈ పరిశీలనలో తేలింది అని చెప్పేసి ఈ వార్తా కథనంలో ప్రస్తావించారు. ఇక వలస వెళ్లిన కారణంగా పెన్షన్ నిలిచిపోయిన వారు మళ్లీ వారి గ్రామాలకు, పట్టణాలకు తిరిగి వస్తే పెన్షన్ పునరుద్ధరణ అవకాశం కల్పించాలని సెర్ప్ కార్యాలయం వారు నిర్ణయించినట్టుగా ఇందులో పేర్కొన్నారు. అలాంటి వారికి త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించి వారి పెన్షన్ను వారికి తిరిగి పునరుద్ధరించే ఆలోచన ఉన్నట్టుగా కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది. అయితే సెర్ప్ ఆదేశాలతో పంచాయతీల్లో కార్యదర్శులు, నగరాల్లో బిల్ కలెక్టర్లు వలస వెళ్లిన వారి ఇళ్లకు వెళ్లి ఆరా తీశారు. వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నటువంటి వారు 60 ఏళ్లు దాటిన వారైనా తమ కుటుంబాల స్థితిగతుల దృష్ట్యా చాలా మంది పట్టణాలు, నగరాల్లో ఉపాధి కోసం వలస వెళ్లినట్టుగా తేలింది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిగా, వాచ్మెన్లుగా ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కొంతమంది అడ్డా కూలీలుగా కూడా ఉన్నారు. మహిళలు సైతం నగర ప్రాంతాల్లో ఉపాధి కోసం వలస వెళ్లినట్టుగా గుర్తించారు. అక్కడ ఇళ్లలో పని మనుషులుగా ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు అని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడి కావడం అనేది జరిగింది.
ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఆసరా పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులైనా, వితంతువులైనా, వికలాంగులైనా గాని బతుకు తెరువు కోసము తమ సొంత స్థలాన్ని వదిలి పట్టణాలకు వలస వెళ్లడం వల్ల 2,24,000 మంది తమ ఆసరా పెన్షన్లను కోల్పోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఆసరా పెన్షన్లు కట్ అయినటువంటి వారికి వారు తమ సొంత ప్రాంతానికి తిరిగి వచ్చినట్లయితే వారికి కట్ అయినటువంటి పెన్షన్ను తిరిగి పునరుద్ధరించనున్నట్టు సెర్ప్ కార్యాలయం వారు తెలియజేస్తున్నారు. ఏ విధంగా తిరిగి పునరుద్ధరిస్తారు అంటే మళ్ళీ వాళ్లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించి వాళ్ళ పెన్షన్ను వాళ్లకు తిరిగి వచ్చే విధంగా చేస్తాము అని చెప్పేసి సెర్ప్ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నట్టుగా ఈ వార్తా కథనంతో మనకు తెలుస్తుంది. ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.